ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం కేదార్నాథ జ్యోతిర్లింగం. ఇది మంచుతో స్వతः సిద్ధంగా దానంతటదే ఏర్పడిన జ్యోతిర్లింగం, శివలింగం. ఇది సంవత్సరానికి కేవలం 3 నుంచి 4 నెలలు మాత్రమే దర్శనానికి అందుబాటులో ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ దైవ దర్శనాన్ని చేసుకొని అందరూ వాళ్ళ జన్మ చరితార్థం చేసుకోవాలని నా యొక్క ప్రార్థన. హర హర మహాదేవ శంభో. ప్రధానిగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ కేదార్నాథ్ జ్యోతిర్లింగాన్ని కొంత డెవలప్ చేయడం జరిగింది. చూడండి, మరొకసారి దర్శనం చేసుకుందాం. వెనక్కి మూయేస్తున్నా చూడండి ఒకసారి. ఇదిగో ఇదే శివలింగము చూడండి. ఒక్కసారి గుహ వెనక్కి కనుక చూసినట్లయితే ఈ విధంగా మనకు గుహ బయట భాగం కనబడుతుంది. లోపల నుంచి చూస్తే బయటికి చూడండి. ఈ మధ్యలో ఈ విధంగా నీట్గా చేసి చిత్రంజీలు అవి ఇవి పరిచేసి కొంచెం రావడానికి ఫ్రీగా చేయడం జరిగింది. ప్రజలు కూడా ఇప్పుడు కొంత తక్కువగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చలికాలం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి దర్శనాలు కూడా క్లోజ్ చేయబోతున్నారు. ఇక్కడ కేవలం మనతో పాటు కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ మాత్రమే ఉండడం జరిగింది, మరియు ఆలయ సిబ్బంది కూడా ఉండడం జరిగింది. ఆ విధంగా దర్శనం చేసుకుందాం. చూడండి, బయట వైపు చూడండి.